ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్న ప్రధాని హోదాలో ఉన్న మోదీ గారికి ఇద్దరికి మధ్య సత్సంబంధాలు ఎప్పుడు కూడా ఒక మిత్రత్వంతోనే కూడుకుని ఉంటుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడంలో మోదీ వెనకడుగు వేయరు. మోదీకి అవసరమైనప్పుడు మోదీ గారి నిర్ణయాలకు ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించిన అంశాల్లో అవసరమైన చోట అవసరమైన సందర్భంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మద్దతు ఇస్తేనే ముందుకు పోయే పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదు. ఇక తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్ అంశంపై కూడా మరోసారి దేశ రాజకీయాల్లో చర్చానీయాంశంగా సాగుతున్నాయి పెద్ద ఎత్తున. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాల మధ్య లేఖల యుద్ధం నడుస్తుంది. ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లకు ఒక లేఖలు రాశారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళా శక్తిని మరింత బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వం ఎన్డీఏ సంకల్పమని ఆయన అందులో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో దృష్ట్యా మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీల రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని, దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు విజ్ఞప్తి చేశారు. మరోసారి దేశ ప్రధాని మోదీ గారి లేఖపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే స్పందిస్తూ తిరుగు లేఖ రాశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ బిల్లును ఇప్పుడు తెరపైకి తెస్తుందని ఖార్గే విమర్శించారు. అంతేకాకుండా ఈ బిల్లుపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్లను పెట్టారు. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి, అంటే ఇటు తెలుగుదేశం పార్టీ ఎలాగో కూటమిలో భాగంగానే ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా ఇదిగో ఈ మహిళా రిజర్వేషన్కు సంబంధించిన బిల్లుకు సంబంధించి ఇంపార్టెంటే. అయితే మొదటి నుంచి మహిళలకు కానీ పెద్దపీట వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు వరుసలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తను అధికారంలో ఉన్నప్పుడు, తన పరిపాలన అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రులకు అవకాశం ఇవ్వడం కానీ, ఎమ్మెల్యేలకు మహిళలకు ఇవ్వడం కానీ, ప్రతి చోట మహిళలకు తల్లికి వందనం లాంటి గొప్ప సంక్షేమ పథకాల్లో కూడా మహిళలను పెద్దపీట వేయడం లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మెండుగా చేశారు. ఇక తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా రాబోయే కాలంలో మళ్ళీ ఎన్డీఏ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు వీళ్ళు లేఖ రాయడం కూడా జరుగుతుంది. వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించమంటూ ఖచ్చితంగా జరుగుతుంది అనేది కూడా వినబడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇప్పటికే ప్రకటించింది. 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన సవరణలకు తమ పార్టీ ముందు నుంచి కూడా మద్దతు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, మహిళల సాధికారతకు తమ పార్టీ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటుందని కూడా ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. పార్లమెంట్లో కూడా వైసీపీ బలం. ప్రస్తుతం పార్లమెంట్లో వైసీపీకి గణనీయమైన బలం ఉంది. లోక్సభలో 4 స్థానాలు మరియు రాజ్యసభలో 7 స్థానాలు ఈ పార్టీకి ఉన్నాయి. ఏదైనా బిల్ ఆమోదం పొందడానికి మెజారిటీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా ప్రతి ఓటు కీలకమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనది. ఎన్డీఏకు ఇక ప్రధాని లేఖ, ఇటీవల ప్రధాని మోదీ గారు రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీ ఫ్లోర్ లీడర్లకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. వైసీపీ పార్లమెంట్లో ప్రాతినిధ్యంగా ఉన్న ప్రధాన పార్టీ కాబట్టి ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతలకు ఖచ్చితంగా కూడా లేఖ అందే ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి 2029 నాటికి రిజర్వేషన్లు అమలయ్యేలా సహకరించాలని ప్రధాని మోదీ ఈ లేఖలో కోరడం, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే హుటాహుటిన తాను సైతం యాక్సెప్ట్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. బహుశా ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 18 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణలపై చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది చర్చకు వస్తే బాగుంటుంది. ఎన్నికలు కాకముందే చర్చ పెట్టమాకండి అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖార్గే గారు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరి ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి సర్కార్ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి మధ్య ఉన్న సత్సంబంధాలు కావచ్చు, మిత్ర బంధం కావచ్చు, ఒకరి అవసరాలకు మరొక పార్టీ అండగా నిలబడే విధానం చూస్తుంటే నిజంగా ఇది ఒక రాజకీయంలో ఉండాల్సిన వాతావరణమే. ఏదో కూటమికి అనుకూలంగా, కూటమికి మద్దతుగా వాళ్ళందరూ ఒకటై ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ వీళ్ళంతా ఒకటి కాబట్టి మేము ఇవ్వము అనుకోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అంశాల వారీగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. వ్యక్తిగతంగా రాజకీయాల కక్షలకో లేకపోతే ఇంకోటో ఈగోలోకో పోకుండా పార్టీ పరంగా క్రమశిక్షణగా మహిళలకు ఏం జరుగుతుంది, ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా, పలానా బిల్లు వల్ల మేలు జరుగుతుందంటే మాత్రం పార్టీలకు అతీతంగా, వ్యక్తిగతంగా అతీతంగా అన్ని పక్కన పెట్టి కేవలం పొలిటికల్ ఆస్పెక్ట్లో పొలిటికల్ లీడర్గానే ముందుకు వెళ్ళడం నిజంగా ఇది ఒక మంచి ఆలోచన. గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని తిట్టిన చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే రాజకీయాల కోసం తన చేయి పట్టుకుని ఈయననే గొప్పోడు అనే పరిస్థితిలో జగన్ ఉండదు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మనసు ద్వారా చేస్తాడు. చిత్తశుద్ధితోనే రాజకీయాలు నడిపిస్తున్న వైన్యం ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కనబడుతుంది అనేది చెప్పడంలో మా ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ అయితే చేయండి.